భయంకరమైన కళ వచ్చింది, అందుకే అరిచేశాను. సరే, భోజనం చేశారా? భలే భలే, 10 మందికి చేసి పెట్టేవాడిని భోజనం చేసేవాడిని అడిగేది నువ్వే అనుకుంటా. వంట చేసే వాళ్ళకి కూడా ఆకలేస్తుంది కదా సుబ్బన్న. బాగా మాట్లాడడం నేర్చుకున్నావు నువ్వు. సరే, నేను బయలుదేరుతాను. ఊరంతా తిరగాలి కదా. అలాగే అలాగే. రే 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 రే, ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఒక్క క్షణం నా ప్రాణం ఆగిపోయింది. నీ కొంచెం కూడా నా మీద జాలి లేదా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? నీకేదైనా కావాలంటే నన్ను అడగచ్చు కదా. నిన్నుంచుకోవటం నాకు పెద్ద తలనొప్పిగా మారింది. వద్దురా, వెళ్ళిపో. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు? నీకేం కావాలి చెప్పు. ఏంటి చెప్పు. తోటనా? చాలా నొప్పిగా ఉంది మాస్టర్. రేపు వెళ్ళిపోతాను. నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. తన బాడీ మీద 2 ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. కన్ను మీద ఒకటి, మెడ మీద ఒకటి ఉంది. మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. వేరే రూట్లోంచి ఒకసారి ఆలోచించి చూడండి. ఎస్ఐ సార్ ముందులో ఎంత బాగా ఉండేవారు. ఇప్పుడు కుటుంబ సమస్యలు పక్కన పెట్టారంటే ఈ కేసు పూర్తవుతుందని అనుకుంటున్నాను. హలో. అన్ని చోట్ల వెతికాను సార్, దొరకలేదు. ఎటువంటి క్లూ దొరకలేదు. ఓకే. అన్నా. ఏంటయ్యా? మా విజయ్ ఏమైనా వచ్చాడా? లేదయ్యా. అక్క, మా విజయ్ ఏమైనా వచ్చాడా? లేదు బాబు. ఏమైందన్నా? ఏమైంది? రా వెళ్తా. వద్దు 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 సార్, నేను నిర్దోషిని సార్. నన్ను వదిలేండి, నేను నిర్దోషిని. మాస్టర్, ఏమైంది? నేను వెళ్ళిపోతాను. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నా. ఇప్పుడు నీ ఒళ్ళు నిప్పులా కాలుతోంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నీ కొంచెం జ్వరం తగ్గని అప్పుడు వెళుదువు గాని. ఏం కంగారు పడకు. ఈ కషాయం తాగు, వేడిగా ఉంది. మాస్టర్ చట్నీ అలాగే వెన్న కూడా తీసుకురా. ఇదిగో తీసుకొస్తున్నా.